హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిషోర్ సత్య బ్లాగ్స్. నేను మీ సత్య. సో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు నాకు గోంగూర రోటి పచ్చడి తినాలనిపించింది. సో ఆ ప్రాసెస్ మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చూపించాలనిపించింది. సో నేను ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. పెనం తీసుకొని నేను ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేద్దాము. గోంగూరని శుభ్రంగా కడిగి ఈ విధంగా మనం ఉడికించుకోవాలన్నమాట. గోంగూర రోటి పచ్చడి చాలా డేస్ అయింది తినక. సో మన ఏపీ నుండి తెప్పించుకున్నాను అనమాట గోంగూర. ఈరోజు ఉమ్మేయాలి. చాలా ఇష్టం, నాకు చిన్నప్పుడైతే భలే తినేదాన్ని. గోంగూర కర్రీ అంటే ఇంకా ఇష్టం అనమాట. అది మా రాధక్క బాగా చేస్తుంది. మా ఇంట్లో వాళ్ళందరూ బాగా తినేవాళ్ళం మేము. అందులో పచ్చెనగపప్పు వేసి చేస్తుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి గోంగూర అంటే అస్సలు నేను వదిలిపెట్టను. గోంగూరలో అసలు ఆనియన్ వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది, కానీ నిల్వ ఉండదు అనమాట. ఒక 2-3 డేస్లో అయిపోద్ది, చట్నీ పాడైపోద్ది. అదే మనం వెల్లుల్లి వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఒక 1 వీక్ అయితే గోంగూర పచ్చడి నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్, రోలు ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రోట్లో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, నాలుగు 5 రెబ్బల వెల్లుల్లి, ఇలా దంచుకున్నాక గోంగూర ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది యాడ్ చేయాలి. తింటే ఉంటుంది ఫ్రెండ్స్. వెయ్యండి ఫ్రెండ్స్. అవ్వాలి కదా ఫ్రెండ్స్, నేను వేస్తాను. వెయ్యండి ఫ్రెండ్స్. రుబ్బు, నేను వేస్తాను.
హ్యాండ్ మారింది ఫ్రెండ్స్. మరి వాళ్ళకి అన్నీ తెలియాలి కదా మన యూట్యూబ్ ఫ్యామిలీకి. అసలు ఈ పచ్చడి మామూలు ఉండదు. మొత్తం పచ్చిమిరకాయలు అనుకుంటా రుబ్బు నువ్వు పులుసు కదా బాగా. చిన్ను రోటి పచ్చడి. నీకు గోంగూర పచ్చడి చేయడం వచ్చా? వచ్చే కాబట్టి అవునా? ఇప్పుడు సాల్ట్ చూద్దాం. మనం గోరింటాకు పోయి గోంగూర పచ్చడి రుబ్బుతున్నావా ఏంటి? గుమలాడే రోటి పచ్చడి రెడీ రెడీ. మరి బాగా మెత్తగా రుబ్బుకోమాకండి ఫ్రెండ్స్, ఇలా ఉంటేనే బాగుంటుంది. కానీ ఒక్కసారి మనం టేస్ట్ చేద్దాం. బాగుంది. సాల్ట్ కూడా బాగా సరిపోయింది. బాగుంది పచ్చడి. ఫ్రెండ్స్, ఇంకా తాలింపు పెట్టుకునే పని లేదు, ఇలా తింటేనే టేస్ట్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో మనం రైస్ వేసుకొని తిన్నాము, చూద్దాం. భలే ఉంటుంది. నాకు ఇలా కలపడం ఇష్టం మన యూట్యూబ్ ఫ్యామిలీకి. పుల్ల పుల్లగా, కారం కారంగా, ఎమ్మి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మరో కొత్త మంచి బ్లాగ్తో మీ ముందుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.